నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. శక్తి కలిగిన నీ నామమును బట్టి నాయన మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, శాశ్వత ప్రేమ ఈ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా మీ సహాయాన్ని కోరుతున్నాం. నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచననివ్వండి. నీకు మహిమకరముగా మా కుటుంబాలన్నింటికీ ఆశీర్వాదకరముగా ఈ కార్యక్రమమును ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేస్తూ, అందరూ క్షేమముగా ఉన్నారు అని, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతున్నారు అని ప్రభునందు విశ్వసిస్తూ, మన ప్రార్థనా జీవితాన్ని, లేఖన ధ్యానాన్ని క్రమము తప్పకుండా కొనసాగిస్తూ దేవునిలో బలముగా ఉండాలి అని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ, ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మనమందరము కలిసి ధ్యానిద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేక భక్తుల జీవితాలను గురించి మన కళ్ళ ముందు పెట్టాడు. భక్తుల జీవితాన్ని గురించి మన కళ్ళ ముందు పెట్టడంలో దేవునికున్న ఉద్దేశం ఏంటి అంటే, వారి జీవితాలను క్షుణ్ణంగా పరీక్షించి, వారి జీవితాల నుంచి మనం బుద్ధి తెచ్చుకొని మన బ్రతుకులో ముందుకు వెళ్ళాలి అన్నది దేవుని ఉద్దేశం. పాఠ్యపుస్తకాలలో చరిత్రలో జరిగిన అనేకమైన సంఘటనలను పాఠాలుగా పిల్లలకు పెడతారు. ఎందుకు? గతములో ఇది జరిగింది, వర్తమానములో అలా మనం జరగకుండా మన బ్రతుకులో మనం ముందుకు వెళ్ళాలి అని. అలాగే పరిశుద్ధ లేఖనాలలో కూడా దేవుడు వ్రాయించిన భక్తుల జీవితాలను తేలికగా మనం తీసుకోక, వాటిని క్షుణ్ణంగా ఆలోచించగలిగితే అనేకమైన లేఖన సత్యాలు మనం గ్రహించగలుగుతాం. ఈరోజు కూడా ఇశ్రాయేలీలను విడిపించిన, నడిపించిన నాయకుడైన మోషే గారి జీవితంలో జరిగిన ఒక బలమైన సంఘటనను గురించి మనమందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాము గారు, మోషే గారు, దావీదు గారు అనగానే మనకు తెలుసులే అనుకుంటాం. కానీ వారి జీవితంలో జరుగుతున్న ప్రతిదీ మనకు తెలియదు. ఏదో పేర్లు తెలిసి కొన్ని సందర్భాలను మాత్రం మన మనసులో పెట్టుకొని అంతా తెలిసిందన్నట్లుగా మనం అనుకుంటుంటాం. కానీ మోషే గారి జీవితంలో కూడా మనకు తెలియని సందర్భాలు అనేకమైనవి ఉన్నవి అని ఈ లేఖనాన్ని ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది. దయచేసి మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నిర్గమాకాండము 2వ అధ్యాయము 11వ వచనం నుండి దయచేసి మీరు చూడండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుణ్ణి చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుతుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. అప్పుడతడు అన్యాయము చేసిన వానిని చూచి, నీవేళ నీ పొరుగు వానిని కొట్టుచున్నావని అడుగగా, మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా నేను? అందుకు మోషే, నిశ్చయముగా ఈ సంగతి బయలు పడెననుకొని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనించగలిగితే,
మోషే పెద్దవాడైనప్పుడు ఈ సంఘటన జరుగుతుందని రాయబడింది. పెద్దవాడైనప్పుడు అంటే మోషే గారి వయస్సు ఎంతుండొచ్చు? మనం పిల్లల్ని చూసి పెద్దోడైపోయాడు అన్నంత వయసా? లేదంటే ఎంత వయస్సులో ఉండొచ్చు? ఇంకొక విషయాన్ని ఆలోచించగలిగితే ఐగుప్తీయుని కొట్టి చంపాడు ఇశ్రాయేలీయుడైన తన సహోదరుని పక్షాన. మరునాడు ఏం జరిగింది అంటే ఇద్దరు సహోదరులే పోట్లాడుకుంటున్నప్పుడు మోషే గారు "నువ్వెందుకు నీ సహోదరుని కొడుతున్నావు" అన్నప్పుడు అతడు చెప్పిన మాట, "నిన్న ఐగుప్తీయుణ్ణి చంపి పాతిపెట్టినట్లు నన్ను కూడా చంపుతావా?" అని ఎప్పుడైతే మాట్లాడాడో, ఈ సంగతి ఫరోకు తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపుతాడని భయపడ్డాడు. ఫరో కూడా ఈ సంగతి తెలుసుకొని మోషేను చంపజూచాడు. మోషే పారిపోయాడు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే మోషే గారు ఫరోకు భయపడినట్లుగా ఇక్కడ వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి వెళ్ళి మోషే గారి జీవితంలో జరిగిన సంఘటనను మరలా మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనాన్ని చూడండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచునట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడచిపోయెను. ఇక్కడ రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను అని రాయబడింది. నిర్గమాకాండము 2వ అధ్యాయంలో మనం చదివిన సందర్భంలో ఫరోకు భయపడ్డాడు. ఐగుప్తును విడిచి పారిపోయాడు అని రాయబడింది. చూసారా? ఈ 2 సందర్భాలను జాగ్రత్తగా మనం చదవగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రికలో రాజాగ్రహమునకు భయపడలేదు, ఐగుప్తుని విడిచిపోయాడు అని రాయబడింది. నిర్గమాకాండములో రాజు ఆజ్ఞకు భయపడ్డాడు, ఐగుప్తుని విడిచి పారిపోయాడు అని రాయబడింది. ఈ 2 లేఖనాలు ఒకదానికొకటి భిన్నముగా ఉన్నట్లుగా మనం ఇట్టే గ్రహించగలం. మోషే భయపడ్డాడా? ఐగుప్తును విడిచిపోయాడా? పారిపోయాడా? రాజాగ్రహమునకు భయపడ్డాడా? భయపడలేదా? అసలు మోషే పెద్దవాడు అంటే ఎంత వయసులో జరిగింది అని ఇవన్నీ జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి మనం గ్రహించాలి. పరిశుద్ధ లేఖనాలు అంటే పరిశుద్ధాత్మ సహాయముతోనే ఈ లేఖనాల లోతుల్లోనికి మనం వెళ్ళగలం. ఏదో రోజువారీ 2 వచనాలు చదువుకొని బైబిల్ మూసేస్తే బైబిల్ మనకు అర్థం కాదు ప్రియమైన వారలారా. బైబిల్ అంటే జీవితం. ఇవి కాగితాలు అనుకుంటాం. కానీ దేవుడు మన జీవితాలు ఎలా ఉండాలో రాసిన ఇవి జీవితాలు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఎప్పుడైతే వాక్యం పట్ల మనం శ్రద్ధ కలిగి ఉంటామో, వాక్యపు లోతుల్లోనికి వెళతామో, మన జీవితాన్ని మార్చుకోవడానికి మనం ఇష్టపడతాం. వాక్యము లేకుండా దేవునిలో బలముగా ఉండటం అసాధ్యం. ఆహారము లేకుండా ఈ శరీరం బలంగా ఉండగలుగుతుందా? లేదు. వాక్యము లేకుండా నీ ఆత్మీయ జీవితంలో కూడా నీవు నేను బలముగా ఉండలేము. కాబట్టి మోషే పెద్దవాడైనప్పుడు అన్నప్పుడు ఎంత వయసు ఉండాలి? రాజాగ్రహమునకు భయపడ్డాడా? భయపడలేదా? ఐగుప్తును విడిచిపోయాడా? పారిపోయాడా? ఈ 2 విషయాలను జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా దయచేసి చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఇక్కడ కూడా మోషే పెద్దవాడైనప్పుడు ఈ సంఘటన జరిగింది అని ఇక్కడ కూడా మోషే పెద్దవాడైనప్పుడు అని రాయబడింది. ఇప్పుడు పెద్దవాడైనప్పుడు వయస్సు ఎంతో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే అపోస్తలుల కార్యములో వ్రాయబడిన చక్కటి సందర్భాన్ని దయచేసి చూడండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 22, 23. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. ఇక్కడ మోషే పెద్దవాడైనప్పుడు అని కాకుండా 40 సంవత్సరములు నిండా వచ్చినప్పుడు అని రాయబడింది. నిర్గమకాండములో పెద్దవాడైనప్పుడు అని రాయబడింది. అంటే మోషే గారికి అప్పుడు వయసు 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు. అప్పుడేం జరిగింది?
సకల విద్యలను అభ్యసించాడు. అభ్యసించిన తరువాత ఫరో ఏదైనా ఒక మంచి పోస్టును మోషే గారికి ఇవ్వాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు. పెంచిన తల్లి కూడా మోషే గారు సకల విద్యలను అభ్యసించారు గనక ఇక చక్కగా ఐగుప్తు దేశాన్ని ఏలాలి అన్నంత ఇష్టాన్ని పెంచిన తల్లి కలిగి ఉంది. కానీ మోషే గారు 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఫరో గారితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? తన సహోదరులను చూడాలన్న బుద్ధి పుట్టింది. ఇప్పుడు మీరు ఆలోచించండి. నాకు ఏ పదవి వస్తుందో అన్న ఆలోచన కంటే నా సహోదరులను నేను చూడాలి. వారి కష్టాలను, వారి కన్నీళ్లను గురించి ఆలోచిస్తున్నాడు అంటే తన సహోదరులను విడిపించాలి అన్న ఆలోచన. నా సహోదరులు కష్టాలలో, కన్నీళ్లలో, బానిసత్వంలో ఉన్నారు అని తన హృదయములో ఆ వేదన ఉన్నట్లుగా మనం గమనించగలం. ఇప్పుడు ఫరో వెళ్ళమంటాడా? ఇక్కడ ఫరోకు ఇష్టం లేని మాట ఏంటో తెలుసా? నీ సహోదరులు అంటున్నావేంటి? నువ్వు నా కుమార్తె యొక్క కుమారుడవు. నువ్వు ఐగుప్తీయుడివే. నువ్వు నా సహోదరులు అంటున్నావు. వారు నీ సహోదరులు కాదు. లేదు, వారు నా సహోదరులు. మోషే గారు ఇశ్రాయేలీలను నా సహోదరులు అంటున్నాడు అంటే ఫరో దాన్ని అంగీకరించగలడా? అప్పుడే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనమును ఆయన ఆశించలేదని హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24లో మనం చదువుకున్న మాట అదే ప్రియమైన వారలారా. దయచేసి మీరు చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. అప్పుడు ఫరో అన్న మాటే, ఒకవేళ నా కుమార్తె యొక్క కుమారుడివి కాదంటే కట్టుబట్టలతో నువ్వు కూడా ఆ బానిసలతో బానిసగా ఉండు. నీకు ఈ ఇంటికి సంబంధము లేదు. మోషే గారు దానికి కూడా అంగీకరించి 40 ఏళ్ళు సకల విద్యలను అభ్యసించిన తరువాత కూడా అంతఃపురములో ఉండకుండా తన సహోదరుల కొరకు అన్నీ వదులుకొని వచ్చాడు. నిజంగా మోషే గారు సకల విద్యలను అభ్యసించింది నా వారిని కాపాడటానికి ఇవన్నీ ఉపయోగపడతాయన్న ఉద్దేశముతో అన్నట్లుగానే ఉంది కదా. ఇశ్రాయేలీలంటే మోషే గారికి ఎంత ప్రేమ ఉందో మీరు ఆలోచించండి. అంతఃపురము నుంచి తెగదెంపులు చేసుకుని తన సహోదరుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఐగుప్తుడు ఇశ్రాయేలీను కొడుతుంటే తట్టుకోలేక ఐగుప్తీయుణ్ణి చంపాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీలు నా పక్షాన నేనే వారికి విమోచనను అనుగ్రహిస్తాను దేవుని సహాయము ద్వారా అని గ్రహిస్తే ఫరో ఎదుట నిలబడటానికి సిద్ధపడుతున్న వేళ. కానీ ఇశ్రాయేలీయులైన నా వారే నన్ను గ్రహించకుండా నిన్న నువ్వు ఐగుప్తీయుణ్ణి చంపావు కదా, నన్ను కూడా చంపుతావా అన్నాడు. అంటే మోషే గారు వదిలి వచ్చాడు అన్న ఆలోచన కంటే నువ్వు నిన్న ఐగుప్తీయుణ్ణి చంపావు అని ఇశ్రాయేలీయుడు ఒక హంతకుడుగా మాట్లాడాడు. ఇది ఫరోకు తెలిస్తే ఇశ్రాయేలీయుడైన మోషే ఇప్పుడు ఐగుప్తీయుణ్ణి చంపటం పెద్ద నేరం. ఒకవేళ మోషే ఐగుప్త్యుడుగా కొనసాగుతూ ఇశ్రాయేలీని చంపితే పెద్ద నేరమేమి కాదు. ఐగుప్తీయుణ్ణి చంపినా పెద్ద నేరమే కాదు. కానీ ఒక బానిసత్వంలో ఉంటూ ఐగుప్తీయుణ్ణి చంపటం అనేది చాలా పెద్ద నేరం. ఇశ్రాయేలీయుడైన ఇతను ఐగుప్తీయులకు తొత్తుగా ఉన్నాడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మా మీద నిన్ను తీర్పరిగాను అధికారిగాను నియమించిన వాడు ఎవడు అంటున్నాడు. ఒకవేళ అధికారిగా వచ్చుంటే మాట్లాడుకుండేవాడు కాదు. అన్నీ వదులుకొని వచ్చాడు. ఇప్పుడు నిన్నెవరు పెట్టారు? నువ్వు కూడా మాలాంటి వాడవే అని వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఐగుప్తీయులకు ఒక తొత్తుగా మాట్లాడుతున్నాడు గనుకనే మోషే ఈ సంగతి ఫరోకు తెలిస్తే నన్ను చంపుతాడు అని ఫరోకు భయపడ్డాడు. ఫరో కూడా చంపజూచాడు ప్రేమన్ వారలారా. అక్కడి నుంచి పారిపోయాడు. తన వారిని రక్షించుకోవాలని తనకు లాభకరమైనవన్నీ వదులుకున్న ఈ స్థితిని చూడగలిగితే నిజంగా
మోషే ఎంత గొప్ప నాయకుడో మీరు ఆలోచించండి. ఎంత గొప్ప నాయకుడు. నేను ఐగుప్తు ధనము కంటే నేను వెళ్ళి నా ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడు. చిన్న చిన్నవి కూడా దేవుని కొరకు వదులుకోవటం రాని మన జీవితాలలో ఆయన కళ్ళ ముందున్నదంతా వదులుకొని వెళ్ళిన మోషే గారిని చూడండి. నిజంగా ఎంత అద్భుతమైన జీవితాలు కదా! ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఫరో ఈ సంగతి తెలుసుకొని మోషేను చంపాలనుకున్నాడు. కానీ మోషే అక్కడి నుంచి పారిపోయాడు. పెద్దవాడైనప్పుడు అంటే 40 ఏళ్ళు నిండా వచ్చినప్పుడు జరుగుతున్న సందర్భం ఇది. శాశ్వతంగా ఫరో ఇంటిని వదులుకొని ఒక బానిసగానే బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ఐగుప్తీని చంపితే నేను వారికి రక్షణ దయచేస్తాను దేవుని సహాయం వల్ల వారు గ్రహిస్తారేమో అనుకున్నాడు. వారికి అర్థం కాలేదు. వారికి అర్థం కానప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండాలి అని అక్కడి నుంచి పారిపోయాడు. దయచేసి చూడండి అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 24, 25. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడిని చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. వారు గ్రహింపరైరి. అక్కడి నుంచి పారిపోయాడు. అలాగైతే హెబ్రీయులకు రాసిన పత్రికలో రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను అని రాయబడింది కదా! మరి దీని సంగతి ఏంటి అని మనం ఆలోచించగలిగితే అది ఎప్పుడు జరిగిందో ఇప్పుడు లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడాలి. మోషే ఐగుప్తు నుంచి పారిపోయిన తర్వాత సుమారు 40 ఏళ్ళు ఆయన ఏం చేశాడంటే మిద్యాను అరణ్యములో గొర్రెలను మేపుతూ గడిపేశాడు. అంటే మోషే గారికి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. 80 సంవత్సరములప్పుడు దేవుడు దేవదూత ద్వారా మోషే గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నా పిల్లలైన ఇశ్రాయేలును విడిపించడానికి నీవు నాయకుడవ్వాలి. ఫరోతో నువ్వు మాట్లాడాలి అని మోషే గారిని నియమించేటప్పుడు దేవుడు చెబుతున్న ఒక మాటను ఈ సందర్భంలో మనం చూడాలి. దయచేసి మీరు చూడండి. నిర్గమాకాండము 4వ అధ్యాయం 19. అంతట యెహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయిరు గనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా నీ ప్రాణము తీయజూడాలి అని వెతికిన మనుషులు ఫరో మనుషులు చనిపోయారు. అంటే ఎవరికైతే మోషే గారు భయపడ్డాడో ఆ ఫరో చనిపోయాడు. నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఆ ఫరో చనిపోయాడు. మరి మోషే గారు వెళ్ళినప్పుడు ఉన్న ఫరో ఉన్నాడు కదా! మోషే గారు భయపడి ఐగుప్తుని విడిచిపోయినప్పుడున్న ఫరో కాదు. ఆయన మరొక ఫరో. ఐగుప్తు రాజులను ఫరోలు అని పిలుస్తుంటారు. ఆయన తర్వాత ఇంకొక రాజుగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఫరో ఉన్నాడు. అప్పుడు ఆయనతో మాట్లాడటానికి వెళుతున్నాడు. అప్పుడు జరిగిన సందర్భాన్ని మీరు చూడండి. నిర్గమాకాండము 10వ అధ్యాయము. నిర్గమాకాండము 10వ అధ్యాయం 28. ఫరో నా ఎదుట నుండి పొమ్ము భద్రము సుమి నా ముఖము ఇకను చూడవద్దు నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను. అందుకు మోషే నీవన్నది సరి నేనికను నీ ముఖము చూడననెను. ఇప్పుడు నిర్గమాకాండము 10వ అధ్యాయంలో ఫరో ఎదుట నిలబడి మాట్లాడుతున్నప్పుడు భద్రము సుమి నా ఎదుటి నుంచి నువ్వు వెళ్ళు మరలా నన్ను చూడటానికి వస్తే నువ్వు మరణమగుదువు సుమి అని వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు మోషే రాజాగ్రహమునకు భయపడక 10వ అధ్యాయంలో భయపడక ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడు ఇశ్రాయేలీల పాలెంలోనికి. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ముందు పారిపోయాడు, భయపడ్డాడు. ఈ ఫరో దగ్గర ఈ ఫరో వార్నింగ్ ఇస్తున్నాడు డైరెక్ట్‌గా. భయపడలేదు. ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడు. మీరు ఆలోచించండి. ఇక నా ముఖమును నువ్వు చూడవు అన్నాడు. మోషే అవును నీవన్నట్లు నేను నీ ముఖము చూడనంటే అర్థం ఏంటో తెలుసా? చూడటానికి నేనున్నా ఇదిగో నువ్వుండవు. ఈ ఫరోకి ఏమైందని ఆలోచిస్తున్నారా?
ఎర్ర సముద్రం పాయల ఇస్రాయేల్ నడుచుకుంటూ వెళితే ఆ ఎర్ర సముద్రములో ఫరో రథాలు మునిగిపోయాయి. ఈ ఫరో కూడా చనిపోయాడు. ఈ ఫరో కూడా చనిపోయాడు. కీర్తనల గ్రంథము 136 అధ్యాయము 15 వచనం చూడండి. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఫరోను, ఈ ఫరోకు రాజాగ్రహమునకు భయపడలేదు, ఐగుప్తుని విడిచిపోయాడు. 40 ఏళ్ళప్పుడు ఫరోకు భయపడ్డాడు, ఐగుప్తుని విడిచి పారిపోయాడు. ఒక సంఘటన 40 సంవత్సరాలప్పుడు జరిగింది, ఇంకొక సంఘటన 80 సంవత్సరాలప్పుడు జరిగింది. ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. అంటే మోషే గారి జీవితంలో దేవుని మీద ఆధారపడుతూ ఒకనాడు భయపడిన మోషే ఆ తర్వాత భయపడని స్థితిలో ఎదిగి కనపడుతున్నాడు. మన విశ్వాస జీవితంలో ఎదుగుదల ఏమైనా ఉందా? ఒకనాడు ఒక బలహీనతతో ఉన్న మనం ఆ తర్వాత దాన్ని అధిగమించి దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? ఒకనాడు భయపడిన మనం ఈరోజు ధైర్యముగా దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? దయచేసి మీరు ఆలోచించండి. మన ఎడల కూడా ఇదిగో అనేకుల రక్షణ, వారిని పాపములో నుంచి విడుదల కలిగించే బాధ్యత మనందరిపై ఉన్నది. స్వజనులను మోషే గారు ఎంత ప్రేమించాడో నీవు నేను ప్రేమించగలిగితే సుఖపడటం అనేది చాలా చిన్న విషయం అండి. మోషే గారు దాన్ని వదులుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు నా జీవితం నా ఇష్టం అనుకున్నట్లుగా మనం ఉంటే మోషే గారు మాత్రం చూసారా ఎలా చేశాడు. కాబట్టి మనం కూడా నూతన ఆత్మల సంపాదన కొరకు కదలాలి. మన స్వజనులు మనవారి అనేకులు పాపపు బానిసత్వంలో ఉన్నారు. వారిని విడుదల కలిగించడానికి నీవు నేను ముందుకు వెళ్ళాలి మోషే గారిలా. అందుకే మోషే గారి జీవితాన్ని దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు. కాబట్టి దయచేసి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మోషే కానానికి నడిపిస్తే మనం పరలోకానికి నడిపించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మోషే గారిలా మన జీవితాలను మనము సరిదిద్దుకొని ముందుకు వెళ్ళవలసిన వారము మనము. కాబట్టి మోషే తనకు లాభకరమైనవన్నింటినీ వదులుకున్నాడు. ఎందుకు? తన స్వజనుల రక్షణ కొరకు. మనము కూడా ఆత్మల సంపాదన కొరకు మన ధనాన్ని, మన త్యాగాన్ని, మన సమయాన్ని మనం ఇవ్వగలిగితే అనేకులను దేవునిలోనికి నడిపించగలిగే భాగ్యాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఒకప్పుడు మన జీవితం ఎలా ఉంది, ఇప్పుడు మన జీవితం ఎలా ఉందో పరీక్షించుకోవలసిన అవసరత మన కళ్ళ ముందుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కొరకు నాయకుడైన మోషేలా ఉన్నతంగా మనం అందరము బ్రతకాలనే ఆ గొప్ప జీవితాన్ని దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు. కాబట్టి దయచేసి ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలతో నాయన మమ్మల్ని బలపరిచి ముందుకు తీసుకుని వెళ్ళండి. విత్తబడిన వాక్యమునైనా నీ పిల్లల హృదయాలలోనైనా ఫలింప చేయండి తండ్రి. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాన్ని బలపరుస్తూనైనా ముందుకు తీసుకుని వెళ్ళండి. దీని కొరకు ప్రార్థిస్తున్న, సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలందరినీ నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించిన ఆయన నూరంతల ఫలాన్ని నాయన నీ పిల్లలకు ఇవ్వమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శక్తి కలిగిన నీ నామమును బట్టి నాయన నీ పిల్లలలో నాయన తండ్రి నీ ఆశీర్వాదానికి పాత్రులుగా చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. నీ పిల్లలలో నాయన నీ వాక్యమును ఉంచమని ప్రాధేయపడుతున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతనివ్వండి తండ్రి. వేదనలో ఉంటున్న నీ పిల్లలకు నాయన వాక్యపు నెమ్మదిని అనుగ్రహించండి. కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని నాయన అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములనైనా మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ఎవరు చూపే
స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. గయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.